బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంట్రల్ ఫంక్షన్ ఉత్సవాలను మరిచారా? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు జెండా కవాతు సెంట్రల్ ఫంక్షన్ను విస్మరించడం సిగ్గుచేటు. ఇకపై చెయ్యకుంటే తామే స్వయంగా కార్యక్రమాలు చేస్తాం. బోధన్ ప్రతి సంవత్సరం బోధన్ జూనియర్ ప్రభుత్వ కళాశాల యందు జెండా ఉత్సవాలు ఫంక్షన్ సందర్భంగా కవాతు నిర్వహిస్తారని, సెంట్రల్ ఫంక్షన్ ఘనంగా నిర్వహిస్తారని, ఈ సంవత్సరం ప్రభుత్వ హయాంలో సెంట్రల్ ఫంక్షన్ కవాతు నిర్వహించుకోవడం సిగ్గుచేటని, జాతీయ జెండా ఉత్సవాలు బోధన్ పట్టణమంతా కలిసి ఘనంగా నిర్వహించే ఈ కవాతు సెంట్రల్ ఫంక్షన్ కార్యక్రమాన్ని ప్రస్తుత పాలకులు, ఉన్నతాధికారులు నిర్వహించుకోపోవడం దారుణమని బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బాలరాజు అన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి ఆయన మాట్లాడడం జరిగింది. జూనియర్ కళాశాలలో జాతీయ జెండా పట్టణంలోని అందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తానని, అలాంటి ఉత్సవాలు నేడు జరగకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ ఉత్సవాలను జరపకపోతే తామే స్వయంగా చేయిస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు బీజేపీ పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అట్లాగే ఈరోజు బోధన్లో మరి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్న వెలితి కనబడతా ఉంది. ఏదైతే బోధన్ పట్టణానికి నడిబొడ్డున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మరి సెంట్రల్ ఫంక్షన్ అనేది అంటే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మరి స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ జరుపుకునే విధంగా అన్ని విద్యా సంస్థలు, పాఠశాలల విద్యార్థులు ఇక్కడ మరి కవాతు చేస్తూ కనిపిస్తున్నటువంటి సందర్భం గతంలో మేము మా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ సెంట్రల్ ఫంక్షన్ చూసేవాళ్ళం. మరి నేడు పరిస్థితి చూస్తూ ఉంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క మరి లోపమా లేకపోతే ప్రభుత్వ ఉన్నతాధికారుల లోపమా మరి సెంట్రల్ ఫంక్షన్ ఎందుకు నిర్వహించకపోతుందని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి రాబో రోజుల్లో కూడా మరి ఈ సెంట్రల్ ఫంక్షన్ జరపకపోతే మరి మేమే దాన్ని లీడ్ తీసుకొని జరిపే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. भारत माता की जय, भारत माता की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.